సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప 2. ఈ సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీని ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయాలని ముందుగా మేకర్స్ ప్రణాళికలను రూపొందించుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఆ టైం వరకు పూర్తవకపోవడంతో ఈ సినిమాను డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్రను ఎవరు పోషిస్తున్నారు అనే దాని మీదనే సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇక ముఖ్యంగా మొదటి పార్ట్లో పుష్ప మీద రివెంజ్ తీర్చుకోవడానికి మంగళం శ్రీను, జాలీరెడ్డి, బన్వసింగ్ షెకావత్ లాంటి పాత్రలు ఎదురు చూస్తూ ఉంటాయి. కాబట్టి పుష్ప 2 సినిమాలో వీళ్ళ పాత్రలు చాలా కీలకంగా మారబోతున్నట్టుగా కూడా తెలుస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో మెయిన్ విలన్ గా ఎవరు చేస్తున్నారనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీళ్ళ ముగ్గురిలో ఎవరు మెయిన్ గా మారబోతున్నారు? ఇక వీళ్ళు ముగ్గురు కాకుండా మరొక విలన్ కూడా ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కోణంలో కూడా ఇప్పుడు అందరిలో అనుమానాలైతే ఉన్నాయి. మరి ఒక్కదానికి తగ్గట్టుగానే సుకుమార్ కూడా తనదైన రీతిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్ ఎవరు అనేది సినిమా క్లైమాక్స్ వరకు కూడా ఎవరికి తెలియదని, అది అత్యంత అద్రిపోయే ట్విస్ట్గా మారబోతుందంటూ సుకుమార్ తన సన్నిహితుల దగ్గర ఈ విషయాలను చెబుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే సుకుమార్ సినిమా టీంకి కూడా తన స్క్రిప్ట్ ని లీక్ చేయకుండా ఒక సస్పెన్స్ ని క్రియేట్ చేసి పుష్ప 2 క్లైమాక్స్ ను ముందుకు తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే తెలియదు, కానీ సినిమా చూసే ప్రేక్షకులకు మాత్రం ఒక హై ఫీల్ ఇవ్వాలనే ఉద్దేశంతో సుకుమార్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక పుష్ప మొదటి పాట తెలుగు ప్రేక్షకులను అంత బాగా అలరించలేదనే మాత్రం వాస్తవం. అయినప్పటికీ ఇప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇక దాదాపు 500 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడుతుందనే నమ్మకంతో మేకర్స్ అయితే ఉన్నారు. ఇక సుకుమార్ కూడా దానికి అనుగుణంగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి సుకుమార్ నమ్ముతున్న స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదా అనేది. సుకుమార్ టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. పెద్ద సన్నివేశాలని ఎలా డీటెయిల్ గా తీస్తాడో అలాగే చిన్న సన్నివేశాన్ని కూడా తీస్తాడు. ప్రస్తుతం పుష్ప 2ను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఈ మూవీ రన్ టైం గురించి ప్రస్తుతం ఒక విషయం వైరల్ అవుతుంది. పుష్ప 2 కూడా ఎక్కువగా రన్ టైం ఉన్న సినిమాగానే తెలుస్తుంది. ఈ చిత్రం కూడా దాదాపు 3 గంటల రన్ టైంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. దాంతో రంగస్థలం, పుష్ప చిత్రాల సెంటిమెంట్ ని ఈ మూవీకి కూడా సుక్కు ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో దాదాపు 3 గంటల రన్ టైంను కలిగి ఉన్నాయి. అవి 2 కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. దాంతో లెంత్ విషయంలో సుకుమార్కి ఎలాంటి టెన్షను లేదు. ఇక పుష్ప 2 షూటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ షూటింగ్ పూర్తయిపోయినట్లు సమాచారం. సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ తో పాటు 20 రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అక్టోబర్ మొదటి వారంలో షూటింగ్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారంట టీం అంతా. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.